సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్న మినీలకు వెంటనే మినీ శాలరీ ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న కనీస వేతనం ఇచ్చేంత వరకు దయచేసి ఈ రోజున జిల్లాలో 3,300 మంది అంగన్వాడీ కార్మికులు ఉన్నాము. 3,300 మంది కార్మికుల్లో ఒక శాలరీ అనేది ఇస్తే మేము కూడా సంతోషిస్తాము. మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా మా టెంటల దగ్గరికి వచ్చి నేను వస్తున్నానమ్మా, మీ అంగన్వాడీ అక్క చెల్లెములందరినీ నేను చూస్తానని చెప్పారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మా జాడ లేదు, ముఖ్యమంత్రి గారు కూడా లేదు. ఈ రోజున మా శాఖ మంత్రి గారు చెప్తున్నారు లోటు బడ్జెట్ లో ఉంది, అర్థం చేసుకోండి. మరి అక్క చెల్లెములని చెప్తున్నారు. లోటు బడ్జెట్ ఉంటే మాకు సంబంధం లేని విషయం అది. మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఎన్నెన్నో పరిశ్రమలు పెడుతున్నారు. ఆ పరిశ్రమల వల్ల మాకేంటి లాభము? ఈ రోజున ధర్నా చేసుకోవడానికి కూడా లేబర్ కోర్సుని కూడా మీరు కుదించేసి ధర్నా చేసుకునే హక్కు కూడా లేకుండా మీరు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అంగన్వాడీ ఉద్యోగులకి సరైన న్యాయం చేయాలని, లేని పక్షంలో మరి ఒక ధర్నాకి మేము సిద్ధమేనని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలు చేస్తున్న ఈరోజు ధర్నాని సిఐటి కృష్ణా జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. సంపూర్ణమైన సపోర్ట్ కూడా తెలియజేస్తుంది. అంగన్వాడీలు చేస్తున్న ఈ డిమాండ్లో ప్రధానమైనది 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఆ 26,000 రూపాయల వేతనం అనేది ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మేము ఖచ్చితంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాం, ఒక హామీ ఇస్తున్నాం అని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టారు, హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో మాట్లాడారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కబెట్టుకోవడం తప్ప అంగన్వాడీల వైపు చూసి సమస్య పరిష్కారం చేయడం కోసం ముందుకు రావటం లేదు. ఇది సరైనది కాదు. రానున్న కాలం స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ప్రభుత్వాలు మార్చగలిగే శక్తి ఉంది వాళ్ళ సిఐటికి. కానీ జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే పరిష్కారం చేయకపోతే స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభావం కనబడుతుంది. అందుకని అక్కడి దాకా వెళ్లకుండా మీ ప్రయోజనం మీరు పొందండి, అంగన్వాడీల ప్రయోజనం ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.